శ్రీ గురుపే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఈరోజు వీడియోలో న్యూమరాలజీ నెంబర్ 8. ఏ నెలలోనైనా సరే 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారికి రాబోయే 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చూద్దామండి. 2025 సంవత్సరం ఏ విధంగా ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 2 + 0 + 2 5 = 9 అండి. అంటే యూనివర్సల్ సంఖ్య అంటారు. 9 అన్నప్పుడు కుజగ్రహ ప్రభావం. కుజుడు అంటే ఏంటి? శక్తికి కారకుడు, సైన్యాధిపతి, కొట్లాటలు, గొడవలు, ఫైర్, ఎలక్ట్రిసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, మెషినరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం సైంటిస్టులకి బాగుంటుంది, సర్జన్స్కి బాగుంటుంది. ఆ భూమి సంబంధంగా ధరణీపుత్రుడు కుజుడు కాబట్టి భూ సంబంధంగా రియల్ ఎస్టేట్ బాగా కూడా భూమి పెరుగుతుంది, జెమ్ స్టోన్స్కి వాల్యూ పెరుగుతుంది. ఇలాంటి వాటి నుండి కూడా బాగుంటుందని చెప్పాలి. ఎలక్ట్రిసిటీ, ఫైర్ ఇలాంటి డిపార్ట్మెంట్లో కూడా కొంచెం వృద్ధి ఉంటుంది. ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ డిమాండ్, శక్తితో నడిచేటువంటి యొక్క వెహికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీతో వచ్చేసేటువంటి వాటికి కూడా డిమాండ్ పెరుగుతుంది. సో ఇదంతా యూనివర్సల్గా ఉంటుంది. అంటే 8వ సంఖ్యకు 9కి ఇన్ జనరల్గా కంపాటబుల్ కాస్త తక్కువే. బట్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చూడబోయే ముందు అసలు 8వ నెంబర్లో పుట్టిన వారి లక్షణాలు ఏంటి, ఏ విధంగా ఉంటారో టాలీ చేసుకుందామండి. 8 అన్నప్పుడు ఏ నెల సరే 8వ తారీఖు పుట్టిన వాళ్ళు చిన్నతనంలో కొంతమంది తల్లిదండ్రులకు కొంత దూరంగా ఉండి రావాల్సి వస్తుంది. కొంతమంది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, చిన్నప్పుడు వేరే ఊరికి వెళ్ళి చదువుకోవడం కావచ్చు, లేకుంటే రిలేటివ్స్ దగ్గర పెరగాల్సి రావడం, ఇలాంటివి ఉంటాయండి. అదేవిధంగా వీరు ఏకాంతాన్ని బాగా కోరుకుంటారు. ఇండివిజువల్గా ఉండాలని కోరుకోవడం, ఏకాంతంగా ఉండాలని కోరుకోవడానికి బాగా ఇష్టపడతారండి. వీరేంటంటే కామర్సు, సిఏ, ఎల్ఎల్బి, సినిమా రంగం, హార్డ్ వర్క్ చేసే గుణం, ఇవన్నీ కూడా ఉంటుందండి. వీరు ఎక్కడున్నా వీరిని లైక్ చేసేవారు, ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. ఈవెన్ 8 శాతం అన్నప్పుడు లాయర్లు, జడ్జిలు కూడా కొంతమంది చాలామంది ఉంటారండి దీంట్లో, ఈ సంఖ్యలో జన్మించిన వారు. 8 అంటే శని, సాటర్న్, ఒక క్రమశిక్షణ. మీ జాతకంలో కూడా 8వ నెంబర్తో పాటుగా శని కనుక బలంగా ఉంటే సిస్టమేటిక్గా వెళ్తారు. డెవలప్మెంట్ అనేది ఒక ఫేజ్ వైజ్గా ఉంటుందని చెప్పవచ్చండి. అదేవిధంగా వీరు భూమిని ఇష్టపడతారు, వ్యవసాయాన్ని ఇష్టపడతారు, ఇంకా ఇండస్ట్రియలిస్ట్గా కూడా రాయించగలుగుతారు. రకరకాలుగా చెప్పుకునే వెళ్తే చాలా ఉంటుంది. మరి 17వ తేదీలో జన్మించిన వారు ఏంటంటే జీవితంలో క్రమంగా అభివృద్ధి చెందుతారండి. అటెస్టెచ్గా ముందుకు వెళ్లకుండా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తారు. స్వేచ్ఛ భావాలు కలిగి ఉంటారు. బాధ్యతలు తమ మీద వేసుకుంటారండి. వీరు ఒక ఇంట్లో 17 నెంబర్ ఉంటే కనుక వీరు రెస్పాన్సిబిలిటీ అంతా వీరు తీసుకుంటారు. 17 నెంబర్ వాళ్ళు ఏంటంటే సమస్యలు టీంలో ఏమొచ్చినా కూడా, అది ఏ రంగమైనా సరే, ఏ ప్రొఫెషన్ అయినా సరే, రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు మీద వేసుకునే గుణం కలిగిన వారు ఈ యొక్క 17 నెంబర్లో పుట్టిన వారు. 26 నెంబర్లో జన్మించిన వారు ఏ విధంగా ఉంటారు అంటే వీరేంటంటే 26 సంవత్సరాల తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతారండి. వీరికి మనీ మేనేజ్మెంట్ బాగా తెలుసు, అన్ని సుఖాలు భోగాలు అనుభవిస్తారు. సో కష్టించి పైకి వస్తారు అని చెప్పవచ్చు. మరి కొంతమంది కనుక ప్రముఖులు చూసుకుంటే 8వ తేదీలో జన్మించిన వారు నెంబర్ 8, 8వ తేదీ జన్మించిన వారు చూస్తే అల్లు అర్జున్ గారు ఉన్నారు, తెలుగు హీరో, పుష్ప హీరో. అదేవిధంగా ధర్మేంద్ర, హిందీ బాలీవుడ్ హీరో. 17న మన ప్రధాని నరేంద్ర మోడీ గారి 17th అండి. ఇంకా చెప్పాలంటే క్రికెటర్ అనిల్ కుంబ్లే. మనం కనుక గమనిస్తే గతంలో 10 years బ్యాక్ మనం చూసినప్పుడు కూడా క్రికెట్లో కూడా తలకి బాల్ తగిలి కూడా సో బ్యాండేడ్ కట్టుకొని కూడా ఆ రోజున ఆ క్రికెట్లో 10 వికెట్ తీయగలిగారు. టేక్ ద రెస్పాన్సిబిలిటీ. స్పిన్ బౌలర్ ఈజ్ ద కీ బౌలర్ మనకి అప్పుడు. సో అవి మనం మ్యాచ్ అయ్యాం. అలా చూసుకుంటే ఎంతోమంది ఉన్నారు. 26వ తేదీన జన్మించిన వాళ్ళలో రవితేజ కూడా. ఎందుకంటే మాస్ అండి, మాస్ హీరో అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. మరి 2025లో అని చూసినప్పుడు ముఖ్యంగా వృత్తి విషయంలో ఏంటంటే ఈ సంవత్సరం మీకు బాధ్యతలు పెరుగుతాయి. మీరు వృత్తిలో ఉండండి, సినీ రంగంలో ఉండండి, కళారంగంలో ఉండండి, సేవా రంగంలో ఉండండి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉండండి, వ్యవసాయంలో ఉండండి, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరికైనా సరే మీకు బాధ్యతలు పెరగబోతున్నాయి. అంటే మీ యొక్క డెస్టినీ నెంబర్, పర్సనల్ ఇయర్ ఇవన్నీ చూసుకుంటే ప్రమోషన్ రావచ్చు, లేదంటే మీకు ఏదైనా అధిక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం కనబడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం, దూరంగా వెళ్ళి ఉద్యోగాలు చేయడం ఉంటుంది. మరి కొంతమంది ఉద్యోగ వ్యాపార పరంగా ఈ సంవత్సరం కొంచెం ప్రయాణాలు అధికంగా చేయాల్సి వస్తుందండి. మరి ఆర్థిక సంబంధంగా చూస్తే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క స్పిరిచువల్, ఆధ్యాత్మికతలో ఉండి సినీ ఫీల్డ్ కానీ ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వారికి ఆ అవకాశాలు, అదేవిధంగా ధన సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, లాయర్లకి, ఈ యొక్క చార్టర్డ్ అకౌంట్స్కి వీరికి కూడా డిమాండ్ బాగా ఉంటుంది. కామర్స్ చదివిన వారికి కూడా బాగా ఉంటుంది. సో ఆదాయం అనేది పెరుగుతుంది. మరి ధనానికి సంబంధించి ఏదైనా కాస్త ఇబ్బందులు, అంటే కొంచెం ధనం వచ్చినా కూడా నిలవడకపోవటం, లేదంటే ఖర్చు అయ్యే మాసాలు చూస్తే మీకు 2వ నెల అంటే ఫిబ్రవరి, జూలై మరియు నవంబర్ మాసాల్లో అనుకోని ఖర్చు వచ్చి మీద పడుతుంది. కాబట్టి సో ఒక ప్లాన్ ప్రకారం కనుక ఉండగలిగితే సరిపోతుంది. మరి
ఫ్యామిలీ అండ్ లవ్ విషయంలో చూస్తే, ప్రేమ మరియు కుటుంబ జీవితంలో చూస్తే మీరు వాదోపవాదాలు వదిలేయాలండి. 8 మరియు యూనివర్సల్ సంఖ్య 9 వచ్చింది కాబట్టి ఏంటంటే సో డెడ్లీ ఆపోజిట్ నెంబర్స్ 8 and 9 పక్క సంఖ్యలే కానీ శని సంఖ్య కుజ సంఖ్య కాబట్టి ఏంటంటే వాదోపవాదాలు వదలండి. కొంత దూరంగా కూడా ఉండాల్సి వస్తుంది కొంతకాలం. అదేవిధంగా సోదరుల మధ్య కూడా ఎడబాటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏదైనా కుటుంబంలో కనుక ఉంటే సామరస్యంగా పెద్దవారి హెల్ప్ తీసుకొని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం భూమూలకంగా కూడా వ్యవసాయం చేసే వారికి అయితేనేమి, ఈ యొక్క రియల్ ఎస్టేట్ నమ్మకం చేసే వారికి కూడాను బాగుంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బాగా పుంజుకుంటుందండి. విదేశీయానం కూడా కనపడుతుంది. విద్యార్థులు అయితేనేమి, జాబ్ చేసేవారికి కూడా ఈవెన్ దో ఫారిన్లో పరిస్థితులు బాగలేకపోయినా 2020 జనవరి తర్వాత ఆ సంవత్సరం నుండి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తిపరంగా చూస్తే అక్టోబర్ మాసం తర్వాత ప్రమోషన్లు కానీ సో మీకు రెస్పాన్సిబిలిటీ యోగం కానీ విలువ కానీ పెరుగుతుందని చెప్పవచ్చండి. ఖర్చులో చూస్తే మీ యొక్క సంతాన పరంగా కూడా వారికి సంతానం యొక్క ఆరోగ్యం మీద కూడా కొంచెం ఖర్చు చేసే అవకాశం ఉంది. సోదరులతో వివాదాలకు దూరంగా ఉండండి. మరి పెళ్లి కాని వారి విషయంలో చూస్తే ముఖ్యంగా ఏంటంటే మీకు ఈ మ్యారేజ్ విషయంలో కూడా సెప్టెంబర్ తర్వాత నుండి అక్టోబర్ తర్వాత నుండి మీకు ఇయర్ అంటే చివరిలోనే మీకు ఎక్కువగా వివాహాలు కుదరటం, వివాహం నిశ్చయం కావడం జరగటం కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కొంతమందికి వారి యొక్క డెస్టినీ నెంబర్, పర్సనల్ అన్నీ కలుపుకుంటే జూన్ నుంచి కూడా అవకాశాలు మెండుగా వస్తాయని చెప్పవచ్చు. రెమెడీస్ ఏంటయ్యా అంటే సర్వీస్ టు పూర్. 8 నెంబర్ అంటే సటన్ ఇస్ పూర్ పీపుల్, డిజేబుల్డ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి హెల్ప్ చేయొచ్చు. ఏదైనా సరే నిజాయితీగా ఉండండి. సాటర్న్ ఒక సిస్టమేటిక్లో ఒక క్రమబద్ధీకరణ సిస్టమేటిక్గా చేసుకునేవారు. అదేవిధంగా మంగళవారం, శనివారం రోజున నిష్టగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి, హనుమాన్ ప్రే చేసుకోవడం చాలా ఉత్తమం అండి. మద్య మాంసాలను వదిలేయండి. యూనివర్సల్ సంఖ్య 9, మీ యొక్క బర్త్ నెంబర్ 8 సాటర్న్, 9 కుజుడు, సుబ్రహ్మణ్య. సో ఆ దేవతలకు ప్రార్థన మంచిది. వారాలు ఏమైనా బాగున్నాయి అంటే బుధవారం, గురువారం ఈ సంవత్సరం మీకు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోవాలంటే సో అది మంచిది. ఇలాగ మనం పంచాంగం కూడా గమనించుకోవాలి. తిథి, వార, నక్షత్ర, యోగ కారణాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సంఖ్యల్లో చూస్తే 3వ సంఖ్య, 5వ సంఖ్య. 3 అంటే 3 కావచ్చు, 12 కావచ్చు, 21 కావచ్చు, 30 కావచ్చు. 5 అంటే 5 కానీ, 14 కానీ, 23 కానీ, 32 ఇలాంటి సంఖ్యలు మీకు అద్భుతంగా పనిచేస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఇంటిలో మీ నివాస ప్రాంతంలో కావచ్చు, ఆఫీస్ ప్లేసెస్లో కావచ్చు, వెస్ట్, పడమర, తూర్పు అండ్ నార్త్ ఈస్ట్ ఈ 3 డైరెక్షన్లో శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. సో ఈ మినిమం థింగ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో ఇది చేసుకుంటూ కనుక మీరు చేసే కార్యక్రమాల్లో కనుక ప్లాన్ ఆఫ్ యాక్షన్ యాడ్ చేసుకుని, కుజుడు మ్యాసివ్ ఎనర్జీ కావచ్చు, ఎనర్జీ ఖర్చు పెట్టడం అంటే ఏంటంటే ఏ రకంగా అంటే నడక బ్రిస్క్ వాక్ చేస్తారా, జిమ్ చేస్తారా, తేలికపాటి వ్యాయామాలు చేయటం ఇలాంటివి కూడా మీకు పెట్టుకోగలిగితే బాగా ఉంటుంది. సో 8 అంటే సిస్టమేటిక్గా వెళ్ళేది. కుజుడు అంటే ఏమో మ్యాసివ్, ఫాస్ట్గా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి, దూకుడు. కాబట్టి బ్యాలెన్స్ కావాలంటే కొంత యోగా కానీ మీరు ప్రాణాయామం, ధ్యానం ఇవి కూడా అలవర్చుకోగలిగితే మాత్రం స్టేబుల్గా ఉంటుంది. మీ ఎనర్జీకి తోడైతే కనుక ఎక్సలెంట్ ఫలితాలు చదువుతారని చెప్పవచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.